మెగాస్టార్ మనశంకర వరప్రసాద్, వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య అఖండ 2, నాగార్జున కుబేరా, కూలీ ఇలా ఈ నలుగురిని మన తెలుగు సినిమాకి 4 పిల్లర్స్ అంటుంటాం కదా. దగ్గర అందరూ 65 క్రాస్ అయ్యారు. కానీ ఎక్కడా తగ్గేదేలే అనే కలెక్షన్స్ తో సునామీ చూపిస్తున్నారు. అలాగే కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ లో పోటీ అంటే ఒకప్పుడు కేవలం యంగ్ హీరోల మధ్య నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీనియర్ హీరోల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది. కథల ఎంపిక నుండి మొదలుకొని బాక్సాఫీస్ లెక్కలు, కలెక్షన్లు, రికార్డుల వరకు ఎవ్వరూ తగ్గట్లేదు. మారుతున్న మార్కెట్, ప్రేక్షకుల అభిరుచులు, ట్రెండ్లను అర్థం చేసుకుంటూ టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తమ స్థాయిని నిలబెట్టుకోవడమే కాదు, కొత్త హైట్స్ కి చేరుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. సీనియర్ హీరోల టైం అయిపోయింది అన్న మాటలు ఇప్పుడు వినిపించకుండా చేస్తున్నారు. నిజానికి అనుభవం అంటే ఏంటో, స్క్రీన్ మీద పట్టు అంటే ఏంటో, ప్రేక్షకుడిని ఎలా కట్టిపడేయాలో సీనియర్ హీరోల దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే నటనలో, స్టైల్లో, అవసరమైతే గ్లామర్లో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీనిస్తున్నారు. ఫలితం ఏమిటంటే 100 కోట్ల క్లబ్ ఇప్పుడు కేవలం యంగ్ హీరోలకే పరిమితం కాకుండా సీనియర్ స్టార్స్ కూడా ఓ సాధారణ స్టేషన్లా మారిపోతుంది. ఈ రేస్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించే. సంక్రాంతి బరిలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరు మరోసారి తాను ఎవరో గుర్తు చేశారు. సినిమా విడుదలైన దగ్గర నుండి బాక్సాఫీస్ దగ్గర రచ్చే రచ్చ. ఫస్ట్ వీక్ లోనే 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది. ఇది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు, చిరంజీవి కెరియర్ లో 100 కోట్ల మార్కును దాటిన 4వ సినిమాగా నిలిచి మెగాస్టార్ మార్కెట్ ఇంకా ఎంత బలంగా ఉందో చాటింది. వయసు ఒక సంఖ్య మాత్రమే అని చిరు మళ్లీ నిరూపిస్తూనే ఉన్నారు. ఇక అదే ఊపులో దూసుకుపోతున్న మరో సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య అఖండ 2 విషయంలో కొంత నిరాశ ఎదురైనా బాక్సాఫీస్ దగ్గర మాత్రం తన పవర్ ను తగ్గనివ్వలేదు. ఆ సినిమాను కూడా 100 కోట్ల మార్క్ దాటించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పటికే 5 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న సీనియర్ హీరోగా బాలకృష్ణ నిలిచారు. కంటెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ కనెక్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ పోటీలో తనదైన స్టైల్ తో ముందుకెళ్తున్నాడు విక్టరీ స్టార్ వెంకటేష్. పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన F2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు 100 కోట్ల మార్కును దాటాయి. అంతేకాదు, మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో చేసిన గెస్ట్ రోల్ తో హ్యాట్రిక్ కూడా కొట్టారు. హీరోగా మాత్రమే కాకుండా కథకు అవసరమైన పాత్రలో కనిపించిన బాక్సాఫీస్ విజయానికి తన వంతు పాత్ర పోషించగలడని వెంకీ మరోసారి చూపించారు. అయితే ఈ 100 కోట్ల రేస్ లో కింగ్ నాగార్జున మాత్రం కొంత వెనుకబడ్డారని చెప్పాలి. కుబేరా, బ్రహ్మాస్త్ర వంటి భారీ సినిమాలతో టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో పేరు నమోదు చేసిన సోలో హీరోగా 100 కోట్ల క్లబ్ లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేకపోయారు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఆ లోటును తీర్చుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు నాగ్. కంటెంట్ కి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే ఆయన సరైన కథ పడితే ఈ రికార్డు కూడా త్వరలోనే తన ఖాతాలో పడుతుందని ఇండస్ట్రీలో మాట వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో సీనియర్ హీరోల కథ ఇక్కడితో ఆగేది కాదు. కుర్ర హీరోల మధ్య కాదు, సీనియర్ స్టార్స్ మధ్య కూడా గట్టి పోటీ నడుస్తుంది. 100 కోట్ల క్లబ్ ఇప్పుడు వారి స్ట్రగుల్ కు, స్టామినాకు ఒక గుర్తు మాత్రమే. అనుభవం, అభిమానం, అభిమానుల ప్రేమ ఇవన్నీ కలిసొస్తే వయసు అడ్డు కాదని నిరూపిస్తున్న ఈ సీనియర్ హీరోలు టాలీవుడ్ కు అసలైన బలం అనడంలో ఎలాంటి సందేహం లేదు.